నేపియర్ వేదికగా భారత్ న్యూజిలాండ్ జట్ల మధ్య జరుగుతున్న తొలి వన్డేలో భారత బౌలర్లు చెలరేగారు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న కివీస్ ను 157 పరుగులకే ఆలౌట్ చేశారు. భారత ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమి ధాటికి 18 పరుగులకే ఇద్దరు ఓపెనర్లు పెవిలియన్ చేరగా రెండో ఓవర్లోనే గప్టిల్ ను క్లీన్ బౌల్డ్ చేసిన షమి 4వ ఓవర్లో మరో ఓపెనర్ కాలిన్ మన్రోను అవుట్ చేశాడు. కివీస్ బ్యాట్స్మెన్లలో కెప్టెన్ విలియమ్సన్ మాత్రమే రాణించాడు. అర్ధశతకంతో న్యూజిలాండ్ ఆ మాత్రమైన స్కోరు సాధించేందుకు దోహదపడ్డాడు. షమి 3, చాహల్ 2 వికెట్లు తీయగా కుల్దీప్ 4 వికెట్లు తీసి కివీస్ పతనాన్ని శాసించాడు. ఈ మ్యాచ్లో దినేష్ కార్తిక్ స్థానంలో అంబటి రాయుడు జట్టులో చేరగా కుల్దీప్ యాదవ్, యజువేంద్ర చాహల్ స్పిన్ బాధ్యతల్ని పంచుకున్నారు. కేదార్ జాదవ్ తన స్థానాన్ని నిలబెట్టుకోగా భువనేశ్వర్ కుమార్, మహ్మద్ షమి, ఆల్రౌండర్ విజయ్ శంకర్లు భారత పేస్ బౌలింగ్ బాధ్యతల్ని పంచుకున్నారు. న్యూజిలాండ్ పర్యటనలో భాగంగా టీమిండియా 5 వన్డేలు, 3 2020 మ్యాచ్లు ఆడనుంది.